ఏమండి? ఏంటే కరీనా కుమారి, ఏందే మంచి కారం కారంగా ఉన్నావా? కారం కారంగా ఉండక మీరు చేసిన పని ఏమైనా బాగుందా? మన పక్కింటి పద్మతో మీరేమన్నారు? నేనేమన్నానే, మర్యాద కొద్దీ మాట్లాడాను. అదే మర్యాద కొద్దీ ఏం మాట్లాడారు? ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏమడుగుతాం? టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం. మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తే భోంచేద్దాం రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చింది. ఆ టైంలో ఏమడుగుతాను? పడుకుందాం రండి అన్నాను. డైరీ మిల్క్ చెప్పరా రింగుల్ రూతర్ఫోర్డ్, నీ వైఫ్ వాళ్ళ చెల్లి ఇద్దరు కవల పిల్లలు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకురా? అవును, అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు పక్క పక్కన నించున్నారు అనుకో, నువ్వు నీ వైఫ్ నెలకు గుర్తుపడతావు. ఏముందిరా, నా వైఫ్ ఎప్పుడు చీర కట్టుకుంటుంది, నా మరదలు ఎప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుద్ది. ఆహా, అలాగైతే ఇద్దరు ఒకేలాంటి చీరలు కట్టుకుని నీ ముందు నించున్నారు అనుకో, అప్పుడు నీ వైఫ్ నెలకు గుర్తుపడతావు. ఎల్లి ఇద్దరిని గిల్లుతా. గిల్లితే తెలిసిపోద్దేటి. అలాగైతే నాకు చెప్పురా, నేను తెలుసుకుంటాను. ఏముందిరా, గిల్లిన తర్వాత ఎవరైతే కోప్పడతారో అది నా వైఫ్, ఎవరైతే సిగ్గుపడతారో అది నా మరదలు. బా, ఐరన్ బాక్స్ పని చేయట్లేదే. ఆఫీస్కి టైం అయిపోతుంది, బట్టలన్నీ ఐరన్ చేసుకోవాలి. ఎలా? ఎదురు ఫ్లాట్లో చిన్నారు గారిని అడుగుదాం. చిన్నారు భయ్యా, చిన్నారు భయ్యా, ఏంటి బండోడు ఇంకా రావట్లేదు? ఏంటి భయ్యా, ఏంటి సంగతి? చిన్నారు భయ్యా, నా ఐరన్ బాక్స్ పని చేయట్లేదు, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, బట్టలు ఐరన్ చేసుకోవాలి, కొంచెం ఐరన్ బాక్స్ ఇవ్వవా? ఐరన్ బాక్స్ చేతికైతే ఇను, కావాలంటే వెళ్ళి నీ బట్టలు తెచ్చుకుని మా ఇంట్లో ఐరన్ చేసుకో, సరేనా? బండోడా, సరే. చిన్నారే, ఏంది సంగతి? అది ఏమీ లేదు, ఇంట్లో చీపురు కనిపించట్లేదు, కొంచెం మీ ఇంట్లో చీపురు ఇస్తా, ఊడ్చుకొని ఇస్తాను. చీపురు చేతికి ఇవ్వడం కుదరదులే గానే, కావాలంటే నువ్వే మా ఇంటికి వచ్చి ఊడ్చుకో.